హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది, నార్మల్ ఆర్ ట్రెడిషనల్ వేస్ కంటే SIP ఎలా డిఫరెంట్గా ఉంటుంది, SIP షేర్ మార్కెట్లో ఎలా లింక్ అయి ఉంటుంది, SIPని క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ అండ్ గ్రోత్ ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్, SIP అంటే ఏంటి? SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. SIPని మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లో డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SBI, రిలయన్స్, యాక్సిస్, ICICI, HDFC, కోటక్. FD లేదా RD ఇచ్చే రిటర్న్ కంటే షేర్ మార్కెట్ ఎక్కువ ఇస్తుంది. కానీ షేర్ మార్కెట్ నాలెడ్జ్ లేకుండా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా రిస్క్. మీరు SIP మోడ్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ని పొందొచ్చు. ప్రతి ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ షేర్ మార్కెట్లోని టాప్ కంపెనీస్లలో మనీ ఇన్వెస్ట్ చేసి మీకు ఎక్కువ రిటర్న్ని వచ్చేలా చేస్తారు. SIP మోడ్లో మీరు మినిమం 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెప్త్ మ్యూచువల్ ఫండ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీలో 90% షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఇందులో రిస్క్ అండ్ రిటర్న్ హై ఉంటాయి. డెప్త్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన మనీ గవర్నమెంట్ సెక్యూరిటీ అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో రిస్క్ అండ్ రిటర్న్ లో, అంటే 7 to 10% రిటర్న్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 15 to 20% రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, SBIలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈక్విటీ స్కీమ్స్, హైబ్రిడ్ స్కీమ్స్ ఇలా చాలా ఉంటాయి. మీరు ఈక్విటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలంటే 5 years లేదా అంతకంటే ఎక్కువ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 ways ఉంటాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ SIP ఇన్వెస్ట్మెంట్. SIP అంటే షేర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా డౌన్ అవుతుంది. షేర్ మార్కెట్ అప్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా అప్ అవుతుంది. SIPలో ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ SBIలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో SBI స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఈ ఫండ్ యొక్క 11 years రిటర్న్ 19%ని మెయింటైన్ చేస్తూనే ఉంది. SBI ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 19.23% రిటర్న్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, SBI ETF ప్రైవేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ స్టార్టింగ్ నుంచి 28.23% రిటర్న్ ఇస్తుంది. SBI కాంట్రా ఫండ్లో హై రిటర్న్ అండ్ హై రిస్క్ రిటర్న్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో రిటర్న్ 17.86% మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. SBI హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్. సిన్స్ ఇన్సెప్షన్ రిటర్న్ 16.25%. SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. సిన్స్ ఇన్సెప్షన్ రిటర్న్ 15.46%. యాక్సిస్ ఫండ్ గురించి తెలుసుకుందాం. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ 16.78% రిటర్న్ మెయింటైన్ చేస్తుంది. యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ 17% రిటర్న్ మెయింటైన్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్ త్రూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్ పొందాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఈక్విటీ కేటగిరీ ఫండ్లో మంత్లీ 500 రూపీస్ మీరు 15 years వరకు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 90,000. మీ ఫైనల్ అమౌంట్ 3,38,432 రూపీస్. అదే మీరు 1,500 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ 15% రిటర్న్ ప్రొవైడ్ చేస్తే 15 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ మనీ 2,70,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 10 lakhs. ఇప్పుడు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఆ ఫండ్ యొక్క పాస్ట్ 5 years, 10 years రిటర్న్ని మీరు చెక్ చేయాలి. అలాగే గ్రో లేదా జెరోదా త్రూ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అది కూడా ఎలాంటి ఏజెంట్ కమిషన్ లేకుండా. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.